అంటే అన్న ఏ విధంగా ఉండబోతుంది అంటే ఎంతమంది ఏ సంఖ్యలో కూడా రాబోతా ఉన్నారు దీని సంవత్సరం ప్రభుత్వానికి ఏం తెలియజేయబోతున్నారు ఈ కవాతు ద్వారా? ఏ సంఖ్య అని చెప్పలేము మనం, ఎందుకంటే ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్న 35 లక్షల నిరుద్యోగులు కడుపుతో మంట కాలు ఇస్తున్నారు. ఎప్పుడు వీళ్ళు నోటిఫికేషన్ ఎట్లా ఇయ్యరు, కనీసంగా ఈ సభలు పెడితే మనం అందరం తరలి వద్దామని ఆవేశంతో ఆతృతలో ఉన్నారు నిరుద్యోగులు తెలంగాణలో. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది కానీ ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలేనందుకు 1 సంవత్సరం ఓపిక పెట్టారు, 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆగుతారా? ఆగరు కదా. అందుకే ఈ రోజు రేపు ఫిబ్రవరి 4వ తారీఖు సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి నిరుద్యోగుల కవాతుగా బయలుదేరి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిరుద్యోగుల మహాధర్నా కార్యక్రమము, నిరుద్యోగులు యావత్ తెలంగాణలో నిరుద్యోగులు అందరూ కలిసి చేస్తున్న ధర్నా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పొలిటికల్ ఎంట్రీ కూడా లేదు. ఇది మాంతట నిరుద్యోగులు అందరూ కలిసి చేస్తున్న ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని మేము పర్మిషన్ పెట్టాం, మాకు పర్మిషన్ వస్తుందని నమ్మకం, పోలీసు వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ కాబట్టి వాళ్ళ మీద మాకు గౌరవం ఉంది. అదే విధంగా ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అంటున్న ఈ ప్రభుత్వం కూడా మీద ఈ నిరుద్యోగుల మీద ప్రేమ ఉందని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా మాకు పర్మిషన్ వస్తుంది. ఈ పర్మిషన్ వస్తుందే రేపు యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరూ తరలి వస్తారు. ఆదిలాబాద్ చిట్ట చివరన ఆదిలాబాద్ నుంచి ఇది గద్వాల్ నుంచి సూర్యాపేట నుంచి నల్లగొండ నుంచి అన్ని జిల్లా కేంద్రాల లైబ్రరీల నుంచి స్టడీ హాల్ల నుంచి కోచింగ్ సెంటర్ల నుంచి అందరూ నిరుద్యోగుల మిత్రులు అందరూ తరలి వస్తున్నారు. రేపు ఈ జరగబోయే నిరుద్యోగుల మహాసభలో మా స్ట్రెంత్ ఏంది, మా బలం ఏంది అని రేపు ప్రభుత్వం తెలుసుకోబోతుంది. అంటే ఓన్లీ ఇప్పుడు ఈ నిరుద్యోగ కవాతులు ఓన్లీ నిరుద్యోగులు రాబోతున్నా, పొలిటికల్ లీడర్స్ ఎవరైనా మీరు ఆహ్వానించారు? లేదు, ఓన్లీ నిరుద్యోగులే. ఇది పొలిటికల్ ఎంట్రీ కాదు. నిరుద్యోగులకి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న మహాధర్నా కార్యక్రమం. ఇక్కడ పొలిటికల్ ఎంట్రీ లేదు, ఎవరు లేరు. ఓన్లీ నిరుద్యోగులు మా సమస్య ధర్నా చౌక్ ద్వారా అయినా చెప్తే కనీసంగా నోటిఫికేషన్ మా గురించి చర్చ నడిచి ప్రభుత్వం ఏదో నోటిఫికేషన్ ఇస్తుందని ఆశిస్తే మేము చేస్తున్న మహాధర్నా కార్యక్రమం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రంథాలయం కూడా మీరు తిరిగినట్టున్నారు. ఎంత సంఖ్యలో వచ్చే ఛాన్స్ ఉంది రేపు కవాతుకి నిరుద్యోగులంతా? మేము తిరిగిన ఆల్ జిల్లా కేంద్ర గ్రంథాలయాల్లో కావచ్చు, హైదరాబాద్ లో ఉన్న స్టడీ సెంటర్ లో కావచ్చు, కోచింగ్ సెంటర్ లో కావచ్చు, నిరుద్యోగుల గురించి మాకు మంచి స్పందన వస్తుంది. అన్న మీరు ఒక నిరుద్యోగులకు సంబంధించింది మహాధర్నా కార్యక్రమం పెట్టండి, మేము సపోర్ట్కి వస్తాం. ఇంకా ఎన్ని రోజులు మా వయసులు అయిపోతున్నాయి, 5 రూపాయల భోజనం తిని సిటీ సెంటర్ లైవ్ లో 2-3 సంవత్సరాల దాకా చదువుతున్నా ఇప్పటి కూడా మాకు నోటిఫికేషన్ రాలేదు. పెళ్లిళ్ళు ఇష్యూ అవుతున్నాయి, రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఖచ్చితంగా మీతో పాటు మేము కూడా ఈ కవాతులో భాగంగా ఈ మహాధర్నాలో భాగంగా పాల్గొని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్లే విధంగా వస్తామని చాలా సంఖ్యలో చాలా స్పందన వస్తుంది మాకు. ఇక్కడ నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చే ఛాన్స్ ఉందంటే నిరుద్యోగులు చాలా మంది భయపడుతున్నారు, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, మా భవిష్యత్తు ఇబ్బంది పడతా ఉందని చెప్పి చాలా మంది నిరుద్యోగులు కూడా చాలా సార్లు కూడా మాట్లాడిన పరిస్థితి. మనం అంతా డైరెక్ట్ వచ్చి కెమెరాల ముందు నిలబడే ఛాన్స్ ఉందంటారా? అందుకే నిరుద్యోగ యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరికీ మీ మీడియా ద్వారా చెప్పదలిచింది ఏంటంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఒక సామాన్య విద్యార్థిగా, ఒక సామాన్య పౌరుడిగా, ఒక సామాన్య నిరుద్యోగిగా ప్రశ్నించే హక్కు మనకి రాజ్యాంగం కల్పించింది. ఏమో మనం ఉగ్రవాదులం కాదు, మనం టెర్రరిస్టులు కాదు. ఎందుకు మనం ప్రశ్నించే హక్కు ఒక రాజ్యాంగం కల్పించిందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన డిగ్రీలు చదివి పీజీలు చదివి మన చదువు దేనికి ఉపయోగపడుతుంది? కనీసంగా మనం ప్రశ్నించే హక్కు ఉందా? మన శాంతియుతంగా చేస్తున్న మహాధర్మ ఈ ధర్నా కార్యక్రమంలో ఏ పోలీసులకి భయపడే అవసరం లేదు. ఎందుకంటే ప్రశ్నించే హక్కు మనకి రాజ్యాంగం కల్పించింది. అదైనా తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి పౌరుడు, ప్రతి సామాన్య పౌరుడు ఇది తెలుసుకోవాలి. ఏ పోలీసులకి భయపడాల్సిన అవసరం లేదు, ఏ ప్రభుత్వాలకి భయపడాల్సిన అవసరం లేదు. కవాతు ద్వారా ప్రభుత్వానికి మీరు ఏం తెలియజేయబోతున్నారు? మరి ఏం తెలియజేయబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం? మేము రేవంత్ రెడ్డి గారికి ఇక్కడి నుంచి చెప్పదలుచుకుని ఏంటంటే మేము మీ ప్రభుత్వానికి రావడంలో భాగమే అని మీరే సభల ద్వారా సమావేశాల ద్వారా చెప్తున్నారు. మా ప్రభుత్వం రావడంలో నిరుద్యోగుల పాత్ర ఉన్నదని మీరే చెప్తున్నారు. అదే నిరుద్యోగిగా, అదే సిటీ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్న ఒక నిరుద్యోగిగా నేనే అడుగుతున్నా, మీరు చెప్తున్నట్టు మా మీద ప్రేమ ఉంటే, మా నిరుద్యోగుల మీద మీకు మంచి ప్రేమ అన్ని ఉంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ ప్రకటించండి చాలు. మా చదువులు మేము చదువుకుంటాం, వస్తే జాబ్ వస్తుంది, టాలెంట్ ఉన్నోడికి జాబ్ వస్తుంది, టాలెంట్ లేనోడికి ఏదో ఒక జ్యూస్ పాయింట్, ఏదో ఒక చాయ్ షాప్ పెట్టుకుని అయినా బతుకుతాం. ఎందుకు ఇన్ని మాకు ఆశలు పెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఆశ పెట్టి ఈ రోజు నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎందుకు మాకు ఇట్లా మానసికంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అందుకే రేవంత్ రెడ్డి గారు
మీ పట్ల, మీ ప్రభుత్వం పట్ల మాకు గౌరవం ఉంది, ఖచ్చితంగా మా మీద ప్రేమ ఉందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ సభ ద్వారా అయినా కనీసంగా ఒక 50,000 ఉద్యోగాలు వస్తుందని ఆశిస్తున్నాం. అందుకే మా నిరసనని రేపు ఈ మహాధర్నా కార్యక్రమం ద్వారా ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ.